వినమ్రత. ప్రపంచం చాలాసార్లు వినమ్రతని తలవంచడంగా భావిస్తుంది. తమరు కూడా అందరూ అనే మాట ఒకటి వినే ఉంటారు, నేను ఎప్పుడూ ఎవరి ముందు తలంచుకోను, ఎవరికీ తలవంచను అని, తల తెగిన తల వంచను అని. ఇలాంటి మాటలున్నాయి చూడండి, ఇవన్నీ మనసులో అహంకారాన్ని నింపేస్తాయి. అహంకారం తమరిని తమ పతనం దిశగా తీసుకువెళ్తుంది. చాలా ముఖ్యమైన విషయం ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఎవరి ముందైనా తల వంచారు అంటే అర్థం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి తమరికంటే ఎంతో గొప్పవాడనో కాదనో కాదు. తల వంచడానికి అర్థం మీరు ఓడిపోయారని కాదు, ఓటమిని ఒప్పుకున్నారని కాదు. అర్థం చేసుకోండి, తల వంచుకున్న వారందరూ సామాన్యంగా తమకంటే ఎంతో పై స్థాయిలో ఉంటారు. దానిని మనం గుర్తించాల్సి ఉంటుంది. తల వంచుకుని వినమ్రంగా ఉండటం అనేది ఎంతమాత్రం చిన్నతనం కాదు. కాని అన్నట్టు ఎదుటి వ్యక్తిలో తమరి పట్ల ఆదరాభిమానాలు ఎంతో పెరుగుతాయి. తమరి ఔన్నత్యం ఎంతగానో పెరుగుతుంది. కనుక నిర్ణయించుకోవాల్సింది మీరే. దేన్ని ఎన్నుకుంటారు? వినమ్రతనా లేక అహంకారానా? రాధాకృష్ణ.